కాశీ విశ్వనాథుని ఆలయము, వారణాసి, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయము అత్యంత ప్రసిద్ధి పొందిన హిందూ దేవాలయములలో ఒకటి. ఈ ఆలయము శైవ దేవాలయములలో అతి పవిత్రమైన 12 జ్యోతిర్లింగములలో ఒకటి. ఈ ఆలయము పవిత్రమైన గంగానది ఒడ్డున పశ్చిమ దిశన ఉన్నది. ప్రధానమైన శివలింగము విశ్వేశ్వరుడు లేదా విశ్వనాథుడు అనే నామములతో ప్రపంచమును ఏలెడివాడు అని ఉన్నది. వారణాసి నగరాన్ని కాశీ అనే పేరుతో కూడా పిలుస్తారు. అందువలననే ఈ ఆలయమును కాశీ విశ్వనాథాలయము అని కూడా పిలుస్తారు. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ నిర్మాణాన్ని కూల్చివేశాడు. అతడు ఆ స్థలములో జ్ఞానవాపి అనే మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780వ సంవత్సరంలో ఇండోర్ పాలకురాలు అహల్యాబాయి హోల్కర్ ప్రక్కనే నిర్మించారు. ఈ 2 గోపురాలు సిక్కు మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చిన 1 టన్ను బంగారంతో కప్పబడి ఉన్నాయి. శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య సృష్టి ఆధిపత్యం విషయంలో వాదులాట జరిగింది. వారిని పరీక్షించటానికి 3 లోకాలను అంతులేని కాంతి స్తంభాలుగా జ్యోతిర్లింగములుగా మార్చాడు. విష్ణువు, బ్రహ్మ 2 దిక్కులలో కాంతిని కనుగొనటానికి వరుసగా క్రిందకు పైకి వారి వారి మార్గాలను విభజించారు. ముగింపును కనుగొన్నానని బ్రహ్మ అసత్యమాడాడు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. శివుడు 2వ కాంతిపుంజంగా కనిపించాడు. అనంతరం బ్రహ్మను శపించాడు. విష్ణువుకు జరిగే ఏ పండుగలలోనూ వేడుకలలోనూ బ్రహ్మకు స్థానముండదు అని. మందిరములోని ప్రధాన దేవత యొక్క లింగం 60 సెంటీమీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల చుట్టుకొలతలతో వెండి బలిపీఠంలో ఉంచబడి ఉన్నది. ప్రధాన ఆలయము చతుర్భుజంగా ఉంటుంది. దాని చుట్టూ ఇతర దేవతల మందిరాలు కొలువై ఉంటాయి. కాలభైరవుడు, దండపాణి, ముక్తేశ్వర విష్ణువులకు చిన్న ఆలయాలు ఉంటాయి. వినాయకుడు, శనీశ్వరుడు, విరూపాక్షుడు ఆలయంలో ఇవానావాపి అని పిలువబడే ఒక చిన్న బావి కూడా ఉంటుంది. ఈ వాపిని జ్ఞానబావి అని కూడా పిలుస్తారు. ఆలయానికి సంబంధించి 155 మీటర్ల ఎత్తైన బంగారు గోపురం ఉన్నది. స్వచ్ఛమైన బంగారముతో చేసిన 3 గోపురాలు ఉన్నవి. ఆది శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భామాఖ్యాప, గోస్వామి తులసీదాసుతో సహా అనేక మంది ప్రముఖ సాధువులు, స్వామి దయానంద సరస్వతి, గురునానక్ వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆలయాన్ని సందర్శించి అభిషేకము, పూజలు చేసి గంగానదిలో స్నానం చేయటము మోక్షానికి దారి తీస్తుందని నమ్ముతున్న అనేక పద్ధతులలో ఇది ఒకటి. అందువలన ప్రపంచము వ్యాప్తంగా ఉన్న హిందువులు తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారి అయినా కాశీ విశ్వనాథ ఆలయమును సందర్శించి గంగానదిలో స్నానమాచరించాలని ప్రయత్నిస్తారు. తీర్థయాత్ర చేసిన తరువాత ఇచ్చట కనీసం ఒక కోరికనైనా వదిలివేయాలనే సంప్రదాయము కూడా ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.